హాయ్ అండి, మీరందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అనదర్ బ్లాగ్ అండి. మళ్ళీ నేను వచ్చేసాను ఈరోజు మా అమ్మగారి వంటలు తీసుకొని. ఈరోజు మా అమ్మగారి వంటల్లో మీతో నేను ఇక్కడ షేర్ చేస్తున్నాను రాగి సంకటి అండి. స్టే ట్యూన్ టు ఛానల్ చూడండి. మా అమ్మగారు ప్రిపేర్ చేసినట్టు నేను రాగి సంకటి నేను ఎలా ప్రిపేర్ చేస్తున్నానో. రాగి సంకటి ప్రిపేర్ చేయడానికి ఇక్కడ చూసారు కదా, ఇప్పుడు ఇక్కడ నేను ఒక గ్లాస్ అండి, మీడియం సైజ్ గ్లాస్తో ఒక గ్లాస్ ఇక్కడ బియ్యం తీసుకున్నాను. ఇది సోనా మసూరి రైస్ కాబట్టి ఇప్పుడు ఈ రైస్ని మంచిగా ఒక 4 టైమ్స్ వాటర్తో మంచిగా కడిగిన తర్వాత ఇప్పుడు ఈ రైస్ని మనము కొద్దిగా సేపు మీన్స్ 30 to 40 మినిట్స్ ఈ రైస్ని మనం నానబెట్టుకుందామండి. చూసారు కదా, ఇప్పుడు రైస్ని ఇక్కడ నేను నానబెట్టుకున్నాను. బియ్యం ఇక్కడ 30 మినిట్స్ మంచిగా నానిపోయింది అండి. ఇప్పుడు కుకింగ్ ప్రాసెస్ మీకు చూపెడుతున్నాను. మనం ఏ గ్లాస్తో అయితే బియ్యం తీసుకున్నాం కదా, అదే గ్లాస్తో ఇప్పుడు మనం ఇక్కడ కొలతలో 10 గ్లాస్ వాటర్ మనం వేసుకుందామండి. ఇప్పుడు ఇక్కడ చూసారు కదా, బియ్యం కూడా ఇక్కడ మంచిగా నానిపోయింది కదండి. ఆల్రెడీ నేను ఇప్పుడు ప్యాన్లో 10 గ్లాసుల నీళ్ళు వేసుకొని పెట్టుకున్నాను కదండి. దాంట్లో ఇప్పుడు కడిగి పెట్టుకున్న బియ్యాన్ని నేను ఇక్కడ వేసుకుంటున్నాను. బియ్యం వేసిన తర్వాత రుచికి తగ్గట్టు ఇక్కడ నేను ఉప్పు ఉంటుంది కదా, ఉప్పు వేసుకున్నాను. వేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని మంచిగా మెత్తగా మనం ఉడికించుకుందాము. బియ్యం వేసిన తర్వాత దీన్ని మధ్య మధ్యలో ఇలాగే మనం కొద్దిగా కలుపుకుందామండి. ముందు మీకు చూపెట్టాను కదండి బియ్యం కొలత, ఇంకా వాటర్ కొలత మీకు చూపెట్టాను కదా. ఒక గ్లాస్ బియ్యం అయితే 10 గ్లాసుల వాటర్ వేసుకున్నాం. ఇప్పుడు చూసారు కదా, బియ్యం ఇక్కడ మంచిగా మెత్తగా ఉడికిపోయిందండి. ఇప్పుడు ఇక్కడ చూసారు కదండి, అన్నం మెత్తగా ఉడికిపోయింది కదా. ఇప్పుడు మనం దీంట్లో రాగి పిండి వేసుకుందాం. రాగి పిండి కొలతలో ఏంటంటే మనం ఏ గ్లాస్తో అయితే బియ్యం తీసుకున్నామో అదే గ్లాస్తో 2 గ్లాసుల రాగి పిండిని నేను ఇక్కడ తీసుకున్నానండి. రాగి పిండి వేసేటప్పుడు గరిటెతో కలపకండి, ఇలాగ పైన ఇలాగ పొరలాగా వేసేసుకోండి. ఇప్పుడు ఇక్కడ చూసారు కదా, పిండిని కలపకుండానే నేను ఇక్కడ ఏంటంటే పైన ఇక్కడ మొత్తం మంచిగా అడ్జస్ట్ చేసేస్తున్నానండి. పొరలాగా ఇలాగా అడ్జస్ట్ చేసేసుకొని చేసిన తర్వాత ఇప్పుడు దీనిపైన మనం మూత పెట్టేసి ఒక 6 మినిట్స్ వరకు దీన్ని మంచిగా మగ్గించుకుందామండి. 6 మినిట్స్లో ఈ రాగి పిండి మంచిగా ఇక్కడ మగ్గిపోతుంది. ఇప్పుడు ఇక్కడ 6 మినిట్స్ అవదానికి వచ్చిందండి. ఇప్పుడు ఒకసారి మూత విప్పి దీన్ని ఇప్పుడు మంచిగా మనం ఒకసారి కలుపుకుందామండి ఇక్కడ. ఇప్పుడు ఇక్కడ చూసారు కదా, ఇప్పుడు రాగి పిండిలో ఉండలు లేకుండా మంచిగా ఫ్లిప్ చేస్తూ మనం ఇక్కడ కలుపుకుందామండి. అన్నము ఇంకా రాగి పిండి మంచిగా కలిసేంత వరకు, మంచిగా బైండింగ్ అయ్యేంత వరకు ఇలాగే కలుపుతూ ఉండాలండి. నేనైతే ఇక్కడ చెక్క గరిటె ఉంటుంది కదా, దాంతో నేను ఇక్కడ కలుపుకుంటున్నాను. ఇప్పుడు ఏంటంటే మంచిగా కలిపిన తర్వాత నేను ఇప్పుడు దీనిపైన కొద్దిగా నెయ్యి ఉంటుంది కదండి, నెయ్యి వేసుకున్నాను. నెయ్యి వేసిన తర్వాత కంటిన్యూస్గా మళ్ళీ ఒక 6 మినిట్స్ వరకు దీన్ని మంచిగా ఇప్పుడు మనం పైన కింద చేసి మంచిగా ఇప్పుడు మనం కలుపుకుందామండి. ఇప్పుడు ఇక్కడ చూసారు కదేంటి, కంటిన్యూస్గా మంచిగా కలుపుతూ ఇక్కడ ఒక 6 మినిట్స్ అవదానికి వచ్చింది. ఇప్పుడు ఇక్కడ చూసారు కదండి, 6 మినిట్స్ తర్వాత మళ్ళీ ఇక్కడ ఒక 3 మినిట్స్ కోసం ఇక్కడ నేను ఇక్కడ మూత పెట్టుకున్నాను. మళ్ళీ మీకు ఇక్కడ 3 మినిట్స్ తర్వాత ఇక్కడ మూత విప్పి నేను చూపెడుతున్నానండి. ఒకసారి మళ్ళీ దీన్ని మంచిగా ఇప్పుడు మనం ఒకసారి కలిపేసుకుందాం. చూసారు కదండి, ఇక్కడ మంచిగా ఇప్పుడు నేను కలిపేసుకున్నాను. కలిపిన తర్వాత ఇప్పుడు ఏంటంటే మనం స్టవ్ ఫ్లేమ్ని ఇక్కడ ఆఫ్ చేసానండి. స్టవ్ ఫ్లేమ్ని ఆఫ్ చేసిన తర్వాత ఇప్పుడు మూత పెట్టేసాను. ఇప్పుడు ఇక్కడ మూత పెట్టేసిన తర్వాత 30 మినిట్స్ వరకు దీన్ని సైడ్లో ఇలాగే పెట్టేద్దాము. ఇంకా స్టవ్ ఫ్లేమ్ని కూడా నేను ఆఫ్ చేస్తానండి. ఇంకా 30 మినిట్స్ తర్వాత ఇక్కడ మీకు మూత విప్పి నేను చూపెడుతున్నాను. ఇప్పుడు ఇక్కడ చూసారు కదండి, 30 మినిట్స్ తర్వాత ఇక్కడ రాగి సంకటిని మీకు కలిపి ఇక్కడ చూపెడుతున్నాను. ఎక్కువగా వేడిగా లేదండి, కానీ ఇప్పుడు మనం కొద్దిగా వేడిగా ఉన్నప్పుడే ఉండలు చుట్టుకోవాలి కాబట్టి కొద్దిగా చేయిని తడి చేసుకుంటూ మనం ఉండలు చుట్టుకుందాము. ముందుగా ఏంటంటే ఇక్కడ చూసారు కదా, ప్లేట్ ఉంటుంది కదండి, ప్లేట్కి ఇక్కడ మంచిగా నెయ్యి రాసుకున్నాను. ఇప్పుడు ఇక్కడ రాగి సంకటి కొద్ది వేడిగా ఉంది, ఇంకా ఉండలు కూడా చుట్టాలి కాబట్టి ఇక్కడ చేతిని కొద్దిగా నేను ఇక్కడ తడి చేసుకున్నానండి. ఇప్పుడు చూసారు కదా, ఇప్పుడు మనం దీన్ని ఉండలు చుట్టుకుందాము. ఆల్రెడీ మీకు చూపెట్టాను కదా, ప్లేట్ పైన ఇక్కడ నెయ్యి రాసుకొని పెట్టుకున్నాను కదండి, అదే ప్లేట్లో ఇప్పుడు నేను రాగి సంకటి వేసుకొని దీన్ని ఇప్పుడు మనం రౌండ్ షేప్ కిందకి మనం చేసుకుందామండి. ఇప్పుడు ఇక్కడ చూసారు కదండి, ఒక్కొక్కటి చేసుకుంటూ నేను ఇక్కడ రాగి సంకటిని మంచిగా ఇక్కడ నేను ఉండలు చుట్టేసుకున్నాను. ఇప్పుడు ఏంటంటే పైనుంచి మనం కొద్దిగా దీనిపైన కొద్దిగా నెయ్యి వేసుకుందామండి. ఇప్పుడు ఇక్కడ రాగి సంకటిని పైనుంచి కొద్దిగా ఇలా నొక్కేసి దానిపైన ఇక్కడ నెయ్యి వేసుకున్నానండి. ఇదేనండి చాలా సింపుల్గా చాలా హెల్తీగా రాగి సంకటి మీతో నేను ఇక్కడ షేర్ చేశాను. ఈరోజు రాగి సంకటి కాంబినేషన్లో నేను ప్రిపేర్ చేశాను ఇక్కడ పల్లి పచ్చి పులుసు అండి. ఈ పల్లి పచ్చి పులుసు రెసిపీ కూడా త్వరలోనే మీతో నేను ఇక్కడ షేర్ చేశానండి. చూసారు కదండి, పాతకాలం వంటల్లో మీతో నేను ఈరోజు హెల్దీ రెసిపీ రాగి సంకటిని మీతో నేను ఇక్కడ షేర్ చేశాను. ఒకవేళ మా అమ్మగారు నేర్పించిన ఈ రెసిపీ మీకు మంచిగా అనిపిస్తే ఫర్దర్గా మీ ఫ్యామిలీ మీ ఫ్రెండ్స్కి మీరు షేర్ చేయండి. సరేనండి, మళ్ళీ కలుద్దాం మనం లాంగ్ వీడియోలో ఇంకా మినీ బ్లాగ్లో.
కొత్త వాళ్ళైతే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి. సరేనండి, నా బ్లాగ్కి నేను ఇక్కడ ఎండ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ మీ సపోర్ట్ కోసం అండి. థ్యాంక్ యూ వన్స్ అగైన్.